హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. అందరూ బాగున్నారని ఇంకా దేవుని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంక ఈరోజు మంగళవారం అయితే మార్నింగ్ అయితే లేచానండి. ఈరోజు లేచేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చకచక చేసుకొని ఇంక ఈరోజు బయటకు కూడా వెళ్దాం అనేసి అనుకున్నామండి. మా ఆయన ఒక 1 అవర్ అయితే పర్మిషన్ అయితే పెట్టుకుని ఉన్నారు. అందుకోసమని ఇంక బయటకు అయితే వెళ్దామని పర్మిషన్ అయితే తీసుకున్నారు ఆయన. ఇక మార్నింగ్ లేచిన వెంటనే ఇంట్లో ఈ పనులు అయితే కంపల్సరీ కదా. నేనైతే ఇల్లు అంతా ఊడ్చుకుంటానండి. ఊడ్చుకున్న తర్వాత ఇక నైటే వంటగది అంతా కూడా నీట్గా ఉంచుకుంటాను. వంటగది నీట్గా ఉంటేనే కదా మనకు మార్నింగ్ లేసి క్యారేజీలు అవి ప్రిపేర్ చేయాలంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. అందుకోసమని నైటే ఎంత టైం అయినా సరే కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్గా అయితే పెట్టుకొని అయితే పడుకుంటానండి. ఇంకా మాకు మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు అయితే ఉంది, కానీ టీ అయితే పెట్టానండి. ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది. సమయానికి ఇంట్లో గ్యాస్ కూడా రెడీగా ఉంది కనుక ఇంకా మా ఆయన కూడా లెగలేదు. ఇంకెందుకు అతను ఇబ్బంది పెట్టడం అని నేనే ఇంకా గ్యాస్ అయితే పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఒకసారి తీసేసరికి కప్పు అయితే సడన్గా బయటకు అయితే కూడా వచ్చిందండి. నాకైతే చాలా భయం వేసింది. పెద్ద సౌండ్ అయితే కూడా వచ్చింది. ఏంటో అనుకున్నాను, కప్పు అయితే ఊడిపోయి కిందకు వచ్చేసిందండి. ఇంకా గ్యాస్ అయితే నేనే ఫిక్స్ చేసుకున్నాను. ఆయన లేద్దాం అనుకున్నాను, కానీ ప్రతి చిన్న విషయాలకు కూడా ఇంకా వాళ్ళ మీద ఆధారపడకూడదు కదండి. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే నేనే చేసుకుంటూ ఉంటాను. నేను చేయలేని పనులు అయితేనే మా హస్బెండ్కి అయితే చెప్తూ ఉంటానండి. ఇంకా గ్యాస్ పెట్టిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా. అందుకోసమని రైస్ అయితే పెడుతున్నాను. రైస్ పెట్టిన తర్వాత ఇంకా మనకి టీ అయితే అయిపోయింది కదా. టీ అయితే ఇంకా వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నట్టుగా గ్లాసులోనైతే టీ అనేది వేస్తున్నానండి. కంపల్సరీ మాకు టీ అయితే అలవాటు ఉంటుంది అందండి. కొందరు తాగకూడదని అంటారు, కానీ మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. మార్నింగ్ లేవగానే టీ తాగిపోతే ఇంక మాకు ఏ పని కూడా చేయలేము మేము. అందుకోసమని ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేసి తర్వాత టీ అయితే కంపల్సరీ ఇంక టీ తాగేసిన తర్వాత చారు అయితే పెడతానండి. మా సైడ్ అయితే చారు అంటారు, కొందరు రసం కూడా అని కూడా అంటారు కదా. కంపల్సరీ మాకు డైలీ చారు అయితే పెడతానండి ఇంట్లో. మా వాళ్ళకి ఏ కర్రీ ఉన్నా సరే కంపల్సరీగా చారు అయితే పెట్టాలి. అందుకోసమని చారు అయితే పెడుతున్నాను. కొంచెం చింతపండు, పసుపు, అలాగే సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. కొంచెం తిరగబడిన తర్వాత అందులో టమాటా, ఉల్లిపాయలు అవి కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక నిన్న నైట్ మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చారండి. అక్కడ చెట్టుకి పండిన కాయలు ఉంటే మా అమ్మ అయితే పంపించింది, ఎలా పపాయ. ఇవన్నీ కూడా నీట్గా తీసి క్లీన్ అయితే చేస్తున్నానండి. క్లీన్ చేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటాయి కదా. ఇవి అన్నీ పండలేదండి, జస్ట్ నార్మల్గా పరువు తగిలి అంటారు కదండి, అలా పరువు అయితే తగిలి ఉన్నాయి. ఒక 2-3 డేస్కి అయితే ముగ్గుతూ ఉంటాయి కదా. అందుకోసం అన్నట్టుగా మా అమ్మ అయితే పంపించేసింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా నేహకి అయితే చాలా ఇష్టం పపాయ అంటే. అందుకోసమని చట్నీ ఎప్పుడున్నా సరే ఈయన అటు సైడ్ వెళ్తే కంపల్సరీగా అయితే మా అమ్మ అయితే పంపిస్తుంది. ఈ 4 కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఇది ఒకటైతే బాగా ఇంకా పరువు అయితే తగలేదు, కాస్త టైం పడుతుంది కదా. నేను కవర్లో పెట్టేసి బియ్యంలో అయితే పెడతానండి. బియ్యంలో పెడితే పళ్ళు అనేవి తొందరగా ఉంటాయి. ఇవి మొత్తం కూడా క్లీన్ చేశానండి, ఎందుకంటే మనం బియ్యంలో పెడతాం కదా, బియ్యం అన్నీ కూడా పాడైపోతాయి కనుక. ఇంకా కాయలన్నీ కూడా క్లీన్ చేశాను. ఈలోపు రైస్ కూడా ఉడికేసింది. రైస్ని అయితే వార్చేసుకుంటాను నేను. మేమైతే రైస్ వార్చుకున్న రైస్ అయితేనే తింటామండి. కుక్కర్ రైస్, అలాగే అట్టెసర అన్నం అంటారు కదండి, అదైతే మాకు ఎందుకో నచ్చదు. ఇలా వార్చుకున్న అన్నం అయితే ఇష్టంగా తింటారు. ఇవన్నీ ఒక నీట్గా క్లాత్తో అయితే తుడిచేసుకొని స్టోర్ చేస్తానండి నేనైతే. అలా ముగ్గుతున్నప్పుడల్లా పిల్లలకైతే కట్ చేసి ఇస్తూ ఉంటాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కదా. దాంతో ఇంకా సమ్మర్ కదండి, ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. చాలా చల్లగా కూల్గా డ్రింక్స్ అంటే జ్యూసెస్ అలాంటివి ఏమైనా ఇస్తూ ఉంటే పిల్లలకైతే బాగుంటుంది కదా. నేను ఇవన్నీ చేసేలోపు మా అబ్బాయి కూడా లెగిసాడండి. లెగిసిన తర్వాత వాడిని రెడీ చేసి, వాడికి స్కూల్కి టైం అయిపోతుంది కదా అన్నట్టుగా వాడిని స్కూల్కి అయితే పంపించేసాను, రెడీ చేస్తాం. వాడు ఇంకైతే షూ వేసుకుంటున్నాడు. వీడియో తీయడానికి అయితే నాకు ఇంకా అవ్వలేదు, ఎందుకంటే పిల్లలు కొంచెం అడావిడ్ చేస్తారు కదా. వాడిని స్నానం చేయించి బట్టలు వేసి తినిపించేసరికి ఇంకా వీడియో అయితే నేనే షూట్ చేయలేదు. ఇంకా తను రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోతున్నాడు అండి. తను అయితే పంపించాను. ఈరోజు నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయిన తర్వాత కొంచెం నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను. గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను నేను, హస్బెండ్ను. అందుకోసమని ఇంకా నైవేద్యం చేసి ఇంట్లో కూడా మంగళవారం కదా, ఈరోజు అమ్మవారికి ఎలా పెడదాం అన్నట్టుగా ఇంకా పాలు అయితే మరిగించి స్టవ్ పైన అయితే పెట్టుకున్నానండి. ఈలోపు మిగతా పనులన్నీ చేసుకోవచ్చు కదా, ఈలోపు నైవేద్యం కూడా మనకు రెడీ అయిపోద్దని. ఇంక పిల్లలిద్దరూ లేస్తారు కనుక బెడ్ కూడా ఖాళీ అయిపోయింది. ఇంక నీట్గా బెడ్ అది కూడా సర్దేసుకున్నానండి.
బ్లాంకెట్స్ అన్నీ కూడా నీట్గా మడతపెట్టి ఉంచేసుకుంటాను వెంటనే. ఎందుకంటే ఇంక డే అంతా మనకి ఇంకా బెడ్ పని ఉండదు. ఎందుకంటే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ అయితే పడుకుంటారు కదా, ఇంక నీట్గా సర్దేసుకుంటానండి ఎప్పటికప్పుడు. ఇక మా హస్బెండ్ కూడా మా అబ్బాయిని దింపేసి వచ్చేసారు. అతనికి ఇంకా టవల్ అయితే ఇస్తున్నాను, వెళ్ళి స్నానం చేసి వస్తారన్నట్టుగా. ఇంక ఇంట్లో పనులు అప్పుడు చేసుకుంటేనే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంక మార్నింగే ఇంక పనులన్నీ చేసుకుని ఉంటే ఈవినింగ్ వరకు నా వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా మార్నింగ్ ఇల్లంతా కూడా నీట్గా పెట్టేసుకుంటాను. ఇంక ఇంటి పని ఏది కూడా ఇంకా పెట్టుకోనండి. మళ్ళీ నైట్ ఈవినింగ్ అయ్యేటప్పుడే ఇంటి పని అంతా కూడా మళ్ళీ చేసుకుంటూ ఉంటాను. మధ్యలో అంతా కూడా ఇంక నాకు టైలరింగ్ వర్క్ ఉంటుంది కదా, టైలరింగ్ వర్క్ అంతా కూడా చేసుకుంటున్నాను. ఇంకా మొత్తం బెడ్రూమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ద్వారబంధం పూజ అయితే చేస్తానండి. కంపల్సరీగా ఫ్రైడే, మంగళవారం, సాటర్డే 3 రోజులు అయితే కంపల్సరీ చేస్తాను. మిగతా రోజులు నాకు టైం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ఇక్కడ మా అమ్మ ఏదో వచ్చి అడుగుతుంది, అమ్మ ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అది ఏదని మాట్లాడుతుంది. తనతో మాట్లాడుతూ ఇంక నా పని అయితే నేను పూర్తి చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. నాకు ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, ఇంకా ఆ రోజంతా కూడా మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తూ ఉంటుంది నాకు. ఇంకా ద్వారబంధం కూడా అలా నిండుగా అలంకరించుకున్న తర్వాత ఇంకా దేవుడికి ఇక్కడ నైవేద్యం కూడా పూర్తి అయిపోయింది. పరమాన్నం అయితే చేశానండి. మా సైడ్ అయితే పరమాన్నం అంటారు, బెల్లం రైస్ వేసి చేస్తే పాలలో ఇలా అమ్మవారికి పెట్టుకొని చాలా నిండుగా అనిపిస్తున్నారు కదండి. ఈరోజు అమ్మవారు కూడా పువ్వులతో అంతా కూడా. ఇంకా మా గ్రామ దేవత అయిన సన్యాసమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి. నేను, మా హస్బెండ్, మా అమ్మాయి కలిపి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. టెంపుల్ అయితే ఊరు కొంచెం దూరంగా ఉంటుంది. ఊర్లో చుట్టూ చెట్లు అన్నీ కూడా ప్రశాంతమైన గాలి. గుడికి వస్తే నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మన అమ్మ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే అలా అనిపిస్తుందండి గుడికి వస్తే. ఇంకా గుడికి వచ్చి ఎంట్రన్స్లో కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఇక్కడ కొంచెం అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులతో కొంచెం పూజ అయితే చేసుకొని లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. ప్రదక్షిణాలన్నీ కూడా చేసుకొని పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదండి. ఎందుకంటే మనం తల్లి దగ్గరికి వెళ్ళాం కదా, ఇంకా కొద్దిసేపు ప్రశాంతంగా ఉందాం అన్నట్టుగా పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు. బయట మాత్రమే ఇలా చూసాం. లోపల అమ్మవారిని ఒకసారి మీకు చూపిద్దాం అన్నట్టుగా అమ్మవారిని అయితే చూపిస్తున్నానండి. ఈవిడేనండి మా గ్రామదేవత సన్యాసమ్మ తల్లి. చాలా ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందండి. చాలా శక్తిగల తల్లి. కంపల్సరిగా వస్తూ ఉంటామండి టెంపుల్కి. ఇంకా దర్శనం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చి రాగానే ఇంకా మా హస్బెండ్కి చారు రైస్ అయితే పెట్టాను, కానీ కర్రీ ఏం వండలేదు కదా. నేను వెళ్ళేటప్పుడు శనగపప్పు అయితే కుక్కర్లో పెట్టేసి వెళ్ళిపోయానండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆఫీస్ వెళ్ళిపోయాను. వచ్చిన వెంటనే ఇంకా కర్రీ చేసుకొని ఇంకా అతనికి క్యారేజ్ రెడీ చేసి ఇంకా అతను అయితే పంపించానండి. కర్రీ వచ్చేసి శనగపప్పు బంగాళదుంప కర్రీ అయితే చేశాను. ఇంకా వాళ్ళిద్దరిని మా అమ్మాయిని కూడా అంగన్వాడికి అయితే పంపించానండి. వాళ్ళిద్దరిని పంపించి నేనైతే ఇంటికి వచ్చాను. ఇంకా క్యారేజ్ వండిన తర్వాత ఇంకా ఇంట్లో ఉంటాయి కదండి సామాన్లన్నీ కూడా, ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మొత్తం చెప్పాను కదండి ఎప్పుడప్పుడు నీట్గా అయితే పెట్టేసుకుంటాను ఇంక ఇల్లంతా కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇంకే వర్క్ పెట్టుకొని ఇంకా నా మిషన్ వర్క్ మాత్రమే చేస్తాను. ఇంక నేను గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేస్తానండి. కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఎక్కడిదక్కడే పెట్టేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ మనం వంట చేసేటప్పటికి చాలా మళ్ళీ ప్రశాంతంగా అనిపించేలాగా వంటగదంతా మళ్ళీ నీట్గా అయితే సర్దేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతవరకు వీడియో చూసారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో